జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగిస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికులు రెగ్యులైజేషన్, సిపిఎస్ రద్దు, పాత పింఛన్ విధానం అమలు చేస్తామని చెప్పి 2 ఏళ్లు గడిచినా చేసిందేమీ లేదన్నారు. వీటిపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని స్పెసిఫిక్ వాగ్దానాలు చేశారు. నంబర్ 1, మేము అధికారంలోకి వస్తానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేస్తాం. నంబర్ 2, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. నంబర్ 3, సకాలంలో పే రివిజన్ కమిషన్ను అమలు చేస్తాం. నంబర్ 4, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తాం. ఈ 4 ఉద్యోగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధానమైన అంశాలు. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆయన పాదయాత్ర సందర్భంగా ఎన్నికల సభల్లో ఈ అంశాలను పదే ప్రస్తావించారు. ఉద్యోగస్తులు నమ్మి ఓటు వేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. మరి వాళ్లకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేరాయని విశ్లేషిస్తే, నంబర్ 1, సిపిఎస్కు సంబంధించి అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు. 7 రోజులు కాదు కదా, 743 రోజులైంది, ఇంతవరకు రద్దు కాదు. నంబర్ 2, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. ముందు సిపిఎస్ రద్దు అయితే కదా పాత పెన్షన్ విధానము పునరుద్ధరణ చేసేది. అదే కాలేదు కాబట్టి ఇది కాలేదు. 3, పిఆర్సీకి సంబంధించి ఇప్పటికి 3 సంవత్సరాలైంది. ఈయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం 30% ఫిట్మెంట్తో 11వ పిఆర్సీని అమలు చేసింది. కానీ ఇక్కడ మాత్రం పిఆర్సీకి సంబంధించి ఉలుకు పలుకు లేదు. 4వది, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది రెగ్యులరేషన్ గురించి, క్రమబద్ధీకరణ గురించి అస్సలు పట్టించుకోవడమే లేదు. ఈ 4 కాక 2018 జూలై నుంచి 2021 జనవరి వరకు